సో ఇప్పుడు ఏంటంటే అందరూ మందు తాగడం చాలా ఫేమస్ అయిపోయింది. అందరూ ఎక్కువ మంది మందు తాగుతున్నారు. సో దానికి ఆల్టర్‌నేటివ్ అనేది మనకి ఏదోటి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఫ్రెండ్స్‌తో ఎళ్ళాననుకో, "ఆ! తాగు, 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 తాగు" అంటారు. తాగేటప్పుడు ఆళ్ళకి మందు తాగడం ఆళ్ళకిష్టం. నీకిష్టం లేదు. దానికి రకరకాల రీజన్‌లుంటాయి. ఓకే. అంటే దానికి రకరకాల రీజన్స్ ఉంటాయి. మనకి ఇప్పుడు తాగకూడదంటే కొందరు ఎడిక్షన్ ఎక్కువైపోతారని తాగరు. కొందరికి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు తాగరు. చిన్నప్పటి నుంచి స్టేజ్ ఆఫ్ డ్రింకింగ్ ఆల్కహాల్ పీపుల్ చూసుంటారు. దానివల్ల తాగరు. సో అలాంటోళ్ళందరికీ నా సింపుల్ సలహా ఏంటంటే, సో ఇప్పుడు మనకి డ్రింక్స్ ఉంటాయి కదా! రూ. 10 డ్రింక్స్ తెలుసు కదా! ఈ రూ. 20 ఇంకా ఇలాంటివి ఉంటాయి. సో ఇలాంటివి తాగాలన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్ అనుకోవాలన్నమాట. ఫీల్ లైక్ దట్. అంతేగాని సేమ్ ఫ్లేవర్ అయితే రాదు. ఓకే. సో ఇదొచ్చేసరికి కల్లు. ఓకే. లెమ్కా టైప్ మోడల్ వైట్‌లో ఉంటది కదా! దీన్ని కల్లు అనుకోవాలి. ఓకే. నెక్స్ట్ సో దీన్నొచ్చేసరికి ఏమనుకోవాలంటే బీర్ అనుకోవాలి. బీర్. ఓకే. సో ఇదొచ్చేసరికి రూ. 20 మాత్రమే. ఆ 2 10 ఇది 20. సో దీన్ని ఏమనుకోవాలంటే వైన్ అనుకోవాలి. ఎందుకు వైన్ అనుకోవాలి అంటే ఇక్కడ గ్రేప్ ఉంది కదా! సో అక్కడ కూడా గ్రేప్ నుంచే కదా వైన్ వస్తది. సో ఇక్కడి నుంచి కూడా అదే కదా! దీనికంటే కొన్ని రోజులు ఎక్కువ పుల్లబెడితే వైన్ అయిపోద్ది. సో నువ్వు ముందుగా తాగుతున్నావు అంతే. సో అర్థమైందా? ఇలాగే వైట్ కూడా ఉంటది లెమన్ సోడా అని. అదేమనుకోవాలంటే వోడ్కా అనుకోవాలి. అది తేలేదు. ఎందుకంటే లేదంట అది. అర్థమైంది కదా! ఇలాగే పాటించాలన్నమాట. అంతేగాని ఎడిక్షన్ అయితే అయిపోకూడదు. తాగినోళ్ళకి కూడా ఒకటే నా సలహా. ఎక్కువ తాగకండి. ఎందుకంటే మీ వెనకాల ఒక ఫ్యామిలీ ఉంటది. సో ఆళ్ళు బాధపడకుండా చక్కగా ఏదో తక్కువ ఎప్పుడో నీకు స్ట్రెస్ అనిపించి నువ్వు కొందరికి ఇష్టం ఉంటాయి కదా! స్ట్రెస్ అనిపించినప్పుడు తాగండి తప్పించి రిపీటెడ్‌గా తాగేయకండి. స్టైల్‌గా అందరూ ఇప్పుడు స్టైల్‌గా ఏంటంటే ఇలా తాగుతారు. సో అలా వద్దు. నోట్ ఇలాగ ఎట్టుకొని లోపల ఎట్టుకొని తాగాలి. అలా తాగితే ఏంటంటే బీరు ఇది మందు తాగినోళ్ళు అలాగే తాగుతారు. ఫీల్ రావాలన్నమాట మనకు కూడా తాగుతున్నాం అని. ఎందుకంటే దానికి మనం ఎడిక్షన్ అవ్వకూడదు. అప్పుడు ఏం చేయాలి? ఇలాంటి దాన్ని ఎడిక్ట్ అవ్వాలి. కానీ ఇవి కూడా ఎక్కువ అవ్వకూడదు. డ్రింకులు కూడా మంచివి కాదు. ఓకే.